జగన్ వైఖరి ఏంటో నేడే స్పష్టత. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడ్డా పిఠాపురంలో శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుపెట్టనున్నారు. ఎన్నికల తర్వాత మొదటిసారి జగన్ అక్కడికి వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ పై జగన్ వైఖరి ఏంటో నేడు తేలిపోనుంది. అధికారంలో ఉన్న 5 ఏళ్లు అలాగే ఎన్నికల ప్రచారంలో జగన్ అలాగే వైసీపీ నాయకులంతా పవన్ కళ్యాణ్ ను ప్రధానంగా టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ ను ఎక్కువగా టార్గెట్ చేయడం వైసీపీని రాజకీయంగా దెబ్బతీసిందనే అభిప్రాయానికి జగన్ తో పాటు ఆ పార్టీ నాయకులు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఇకపై పవన్ గురించి ఎవరు మాట్లాడొద్దనే నిర్ణయానికి జగన్ తో పాటు వైసీపీ ముఖ్య నాయకులు నిర్ణయించారని తెలిసింది. అందుకే పిఠాపురంలో ఇవాల్టి జగన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఏలేరు వరద పిఠాపురం నియోజకవర్గంలోని కొన్ని ఊళ్లను ముంచెత్తింది. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తారు. బాధితులతో ఆయన మాట్లాడి వాళ్ళ కష్ట నష్టాలను తెలుసుకుంటారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడతారు. ముఖ్యమంత్రి చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తారా లేక పవన్ అడ్డాకు వెళ్లిన కారణంగా ఆయనపై కూడా విమర్శలు చేస్తారా అనేది చర్చనీయాంశమైంది. పవన్ పై విధానాల పరంగా ఒక ట్రెండ్ విమర్శలు చేయొచ్చు, చేయకపోవచ్చు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ గతంలో మాదిరిగా ఇకపై పవన్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదని అంటున్నారు. జగన్ నోటిని అదుపులో పెట్టుకుంటే మిగిలిన నాయకులు కూడా జాగ్రత్తగా మాట్లాడతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.